నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి ఎవరో ఖరారైపోయింది. సువేందు అధికారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా అమిత్ షా ప్రకటించడం జరిగింది. సువేందు అధికారిని ఎన్నిక చేయడం విషయంలో పెద్దగా సర్ప్రైజ్ ఏం లేదు. మొదటి నుంచి మనం అనుకుంటున్నదే సువేందు అధికారి ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నదే. అయితే కేరళలో మాత్రం ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నది కాంగ్రెస్ అధిష్టానం. అక్కడ కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ మధ్య ఒక పెద్ద ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే ఒక హోరాహోరీ పోరే నడుస్తోంది. కేసీ వేణుగోపాల్ గ్రౌండ్లో పెద్దగా పనిచేయకపోయినప్పటికీ ఢిల్లీలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి, అండ్ అందులో రాహుల్ గాంధీకి చాలా దగ్గరి వ్యక్తి కాబట్టి ఆయన పేరు ప్రస్తావన రావడం పైన కేరళలోని కాంగ్రెస్ క్యాడర్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సతీషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు విపరీతంగా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. ఇదంతా ఒకవైపు. ఇక మరొక వైపు తమిళనాడులో ఈ రాజకీయ ప్రహసనం మొత్తానికి ఒక కొలిక్కి వస్తున్నట్టుగానే కనబడుతోంది. అండ్ విజయ్ గవర్నర్ని కలవడం జరిగింది. అండ్ గవర్నర్ మోస్ట్లీ ఇవాళ ఆయన ఇంకా ప్రమాణ స్వీకారానికి ఆల్మోస్ట్ సన్నద్ధమవుతున్నట్టుగానే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి విజయ్ గవర్నర్ని కలిశారు కాబట్టి నేను ఆ అప్డేట్ని పూర్తిగా నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. బట్ విజయ్కి ఇవ్వాల్సిన మద్దతు కమ్యూనిస్టుల నుంచి మద్దతు వస్తోంది. అండ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది ఇప్పటివరకు అయితే. సో మోస్ట్లీ ఆ మ్యాజిక్ ఫిగర్ని ఆయన చేరుకోవచ్చు. అండ్ ఏది ఏమైనా కానీ విజయ్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డిఎంకే ఏడీఎంకే కలవడానికి ఆస్కారం తక్కువే. ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సాం అండ్ పుదుచ్చేరిలో ఎటువంటి సమస్య లేదు. కానీ ఈ మూడు రాష్ట్రాల్లోనే కొంత చర్చ అయితే మొదలైంది. అటు మమతా బెనర్జీ గద్దె దిగను, నేను ఈ సీఎం పదవికి రాజీనామా చేయనని చెప్పడము, దీంతో గవర్నర్ మామూలుగానే రాజ్యాంగ పరంగానే అసెంబ్లీని రద్దు చేస్తారు, గడువు ముగిసిన తర్వాత రద్దు చేశారు అంటే ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయినట్టే, రాజీనామా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం బీజేపీ ఎల్పీకి ఉంటుంది. ఎల్పీ సమావేశం నిర్వహించడం, అమిత్ షా ప్రకటించడం జరిగిపోయింది. ఇంకొన్ని గంటల్లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. బెంగాల్లో మొట్టమొదటి జాతీయవాద ప్రభుత్వం నెలకొంటోంది. అండ్ ఇట్లాంటి సందర్భంలో అసలు సువేందు అధికారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? సరే, సువేందు అధికారి మంచి ఫైటర్ కాబట్టి, ఆయన చాలా అద్భుతమైనటువంటి పోరాట పటిమ కనబరిచారు కాబట్టి, మమతా బెనర్జీకి ఎదురొడ్డి నిలబడి బీజేపీ శ్రేణుల్ని నడిపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి, ఆయన మమతా బెనర్జీని తన సొంత నియోజకవర్గంలోనే ఓడగొట్టాడు కాబట్టి, నందిగ్రామ్లో కూడా గతంలో ఆమెని ఓడగొట్టాడు కాబట్టి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతున్నాం. అయితే ఆయన నేపథ్యం గురించి మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. ఇందులో మొట్టమొదట మనకు కనిపించే విషయం ఏంటంటే, సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్, ఆయన కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తే. అండ్ వాళ్ళకి ముఖ్యంగా ఈ పూర్వ మేదినీపూర్లో వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ పట్టు ఉన్న జిల్లా అది. అండ్ ఆయన శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అండ్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కూడా ఆయన ఒక మినిస్టర్ ఆఫ్ స్టేట్గా కూడా పనిచేశారు. టీఎంసీ అండ్ యూపీఏ ప్రభుత్వంలో ఉన్న టైంలో శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఎంఓఎస్ హోదాలో మినిస్టర్గా కూడా పనిచేశారు. శిశిర్ అధికారి కొడుకే ఈ సువేందు అధికారి. ఈయన పొలిటికల్ జర్నీ ఎప్పుడు మొదలైందంటే 1995లో కాంగ్రెస్ కౌన్సిలర్గా ఆయన గెలిచారు. కాంతి మున్సిపాలిటీ నుంచి ఆయన కౌన్సిలర్గా ఆయన ప్రస్థానం మొదలైంది 95లో. 98లో టీఎంసీ అప్పుడే ఏర్పడింది. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి టీఎంసీ ఆవిర్భవించింది 98లో. ఆ తర్వాత 98 తర్వాత 2001లో ఆయన మొట్టమొదటిసారి అసెంబ్లీ కోసమని పోరాడారు. అసెంబ్లీ ఎమ్మెల్యేగా అవ్వలేకపోయారు ఆయన. ముగ్బేరియా అనే ఒక ప్రాంతము పూర్వ మేదినీపూర్ జిల్లాలో ఉంటుంది. ముగ్బేరియా అనే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఆయన తామ్లుక్ లోక్సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు కూడా ఓటమినే చవి చూశారు. 2001లో అసెంబ్లీకి, 2004లో లోక్సభకి ఆయన 2 సార్లు కూడా విఫలమయ్యారు. అయితే 2007లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయనకి నందిగ్రామ్లో ఆయనకు మంచి పేరు వచ్చింది. 2007లో నందిగ్రామ్లో జరిగినటువంటి పోరాటంలో, ఒక రకంగా చెప్పాలంటే నందిగ్రామ్లో ఏం పోరాటం అని కూడా కొంతమంది కమెంట్స్లో అడిగారు నన్ను, అందుకోసం చెప్తున్నాను నేను. నందిగ్రామ్లో కమ్యూనిస్టు ప్రభుత్వం, అప్పటి బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రభుత్వము 2007లో
అప్పుడు SEZలను వచ్చాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కింద ప్రభుత్వ భూమిని ఎకనామిక్ జోన్ కోసమని కొన్ని ప్రైవేట్ కంపెనీలకి అప్పజెప్పేటువంటి ఒక ప్రక్రియ. తద్వారా అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతాయి ఆ ప్రైవేట్ కంపెనీలు, తద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ SEZలు అనేది అప్పట్లో చాలా పాపులర్ అయినాయి, చాలా వివాదాస్పదంగా కూడా నడిచాయి. సో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన కొత్తల్లో కమ్యూనిస్టు ప్రభుత్వం ఈ SEZలని అక్కడ తీసుకురావడం కోసమని నందిగ్రామ్ ప్రాంతంలో సుమారు 10,000 ఎకరాల భూమిని సేకరించడం కోసం ప్రయత్నం ప్రారంభించింది. నిజానికి సెజ్లని కమ్యూనిస్టు ప్రభుత్వం బెంగాల్లో అమలు పరచడానికి ప్రయత్నం చేసింది. అదే సమయంలో నాకు బాగా గుర్తుంది, ఈవెన్ మన తెలంగాణ లాంటి ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, SEZల గురించి ఇదే కమ్యూనిస్టులు విపరీతంగా నిరసనలు తెలిపారు. మీరు అప్పటి వ్యక్తులను అడిగితే చెప్తారు. SEZల కోసమని లెఫ్ట్ ప్రభుత్వం ఏమో భూమి కేటాయింపులు చేయడం కోసం ప్రయత్నం చేయడము వెస్ట్ బెంగాల్లో, అదే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిరసనలు జరిగాయి కమ్యూనిస్టుల సారథ్యంలోనే. సరే, అది పక్కన పెడదాం. 2007లో జరిగినటువంటి ఈ భూసేకరణ కార్యక్రమానికి వ్యతిరేకంగా అప్పుడు TMC ఒక భూమి ఉచ్ఛేద్ ప్రతిరోధ్ కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. లెఫ్ట్ ప్రభుత్వం ఈ భూసేకరణ చేస్తోంది, దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సమీకరించి ఒక ఉద్యమాన్ని రూపొందించారు. ఆ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి సువేందు అధికారి. సువేందు అధికారి ఈ పర్టికులర్ మూమెంట్లో కీలక పాత్ర వహించారు. దీంతో ఆయనకి TMC అధినాయకత్వం మమతా బెనర్జీ దృష్టిలో పడ్డారు. అండ్ మమతా బెనర్జీ ఆయన్ని చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. అండ్ మమతా బెనర్జీ రైజ్కి కూడా, మమతా బెనర్జీ 2011లో TMC ప్రభుత్వం ఏర్పడింది, కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయింది. 2011లో TMC ప్రభుత్వం రావడానికి 2007లో జరిగిన ఈ నందిగ్రామ్ పోరాటం చాలా కీలకం. అదే టైంలో ఈ సెజ్ ఏర్పాటు చేయడం కోసం చేస్తున్నటువంటి టైంలోనే టాటా నానో ఫ్యాక్టరీ ఆ నందిగ్రామ్లో నెలకొల్పడానికి ప్రయత్నం జరుగుతుంటే నానోకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు రతన్ టాటా గారిని ఇన్వైట్ చేయడంతో మొత్తం నానో ఫ్యాక్టరీ పూర్తిగా వాళ్ళు గుజరాత్లో పెట్టడం జరిగింది. అదంతా వేరే విషయం. బట్ 2007లో నందిగ్రామ్ మూమెంట్లో సువేందు అధికారి చూపించినటువంటి తెగువకి, పోరాట పటిమకి గుర్తింపుగా ఆయనని కొంచెం ఎలివేట్ చేయాలని మమతా బెనర్జీ అనుకున్నారు. అండ్ ఆయనకు కూడా అర్హత ఉందని భావించారు. అండ్ ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ లెగసీ కూడా ఉంది, వాళ్ళ ఫాదర్ రాజకీయ నాయకుడే కాబట్టి. సో ఆయన ఏం చేశారంటే జంగల్ మహల్ ప్రాంతానికి మొత్తానికి TMC ఇన్ఛార్జిగా నియమించారు. జంగల్ మహల్ అంటే ఏ ప్రాంతాలు వస్తాయి అని అంటే కనుక, జంగల్ మహల్ పరిధిలో వచ్చేటువంటి ప్రాంతాలు పూర్వ మెదినీపూర్, పశ్చిమ మెదినీపూర్, పురూలియా, బంకూరా, ఈ 4 జిల్లాలు వస్తాయి. ఈ 4 జిల్లాల్లో ఆయన పూర్తి పట్టుని సంపాదించగలిగారు. నేను ఇదే టైంలో 2007లో నందిగ్రామ్ మూమెంట్ వచ్చింది. 2009లో తామ్లుక్ అనే ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. 2009లో తామ్లుక్ నుంచి గెలిచారు. 2014లో కూడా తామ్లుక్ నుంచి ఆయన విజయం సాధించారు. అయితే CPM సీనియర్ నేత లక్ష్మణ్ సేథ్ని ఆయన ఓడించారు 2009లో. ఆయన చాలా పెద్ద సీనియర్ నాయకుడు, కమ్యూనిస్ట్ నాయకుడు. అతన్ని ఓడించి లోక్సభలో అడుగుపెట్టారు సువేందు అధికారి 2009లో. అండ్ 2014లో కూడా అదే నియోజకవర్గం నుంచి ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ మధ్యకాలం 2011లో TMC ప్రభుత్వం ఏర్పడింది. మొట్టమొదటిసారి TMC అధికారంలోకి వచ్చింది 2011లో. ఇక జంగల్ మహల్ ఇన్ఛార్జిగా ఆయన నియమించారని చెప్పాను నేను. అక్కడ పూర్వ మెదినీపూర్, పశ్చిమ మెదినీపూర్, పురూలియా, బంకూరా 4 జిల్లాలు ఉంటాయి. ఈ 4 జిల్లాల ఫలితాలు మనకు అర్థమవుతే సువేందు అధికారి ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ 4 జిల్లాల్లో ఆయన ఎంత కీలకమైన పాత్ర వహిస్తారు అనడానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు అని చెప్తాను. 2021లో పూర్వ మెదినీపూర్లో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ జిల్లాలో 16 నియోజకవర్గాల్లో 2021 ఫలితాల్లో బీజేపీకి 7 సీట్లు వచ్చాయి, TMCకి 9 సీట్లు వచ్చాయి. కానీ ఈసారి 16కు 16 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది 2026లో. 2021లో పశ్చిమ మెదినీపూర్లో మొత్తం 15 స్థానాలుంటే 13 TMCకి, 2 బీజేపీకి వచ్చాయి. కానీ ఇప్పుడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాలు గెలుచుకుంది, కేవలం 2 స్థానాలకే TMC పరిమితమైంది. అండ్ ఇక పురూలియాలో మొత్తం 9 నియోజకవర్గాలుంటే గతంలో 2021లో బీజేపీ 6 సీట్లు గెలిచింది, 3 సీట్లు TMC గెలిచింది. ఈసారి 2026లో 9కి 9 సీట్లు పురూలియా జిల్లాలో బీజేపీ కైవసం చేసుకుంది. అండ్ ఇక బంకూరాలో మొత్తం 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాలుంటే అక్కడ 8 సీట్లు బీజేపీ గెలిచింది, 4 TMC గెలిచింది. కానీ ఈసారి 2026లో క్లీన్ స్వీప్ 12కు 12 స్థానాలు బీజేపీ గెలిచింది.
అంటే ఓవరాల్గా మొత్తం 52 స్థానాలు ఉన్నాయి. ఈ 4 జిల్లాలు కలిపి 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే గతంలో 23 నియోజకవర్గాలకే బీజేపీ పరిమితమైంది. 29 స్థానాల్లో టీఎంసీ గెలిచింది. నిజంగా అది కూడా పెద్ద నెంబరే. 2021లో 23 సీట్లు బీజేపీ గెలవడంలో మొత్తం 77 సీట్లలో 23 సీట్లు ఈ 4 జిల్లాల నుంచే బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే దాన్ని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. నార్త్ బెంగాల్లో కొంత బీజేపీకి పట్టు ఉంది, అది వేరే విషయం. బట్ సౌత్లోకి వచ్చినటువంటి భూభాగం ఇది, ఈ ప్రాంతం ఇది. సో సౌత్లో గెలవగలిగారంటే సువేందు అధికారికి ఉన్న పట్టు వల్లనే 2021లో కూడా 23 సీట్లు గెలవగలిగారు. కానీ ఇప్పుడు మొత్తం 52 నియోజకవర్గాల్లో 50 సీట్లు బీజేపీ గెలవగలిగింది. కేవలం 2 స్థానాలు మాత్రమే టీఎంసీ గెలిచింది. అంటే అర్థం చేసుకోవచ్చు సువేందు అధికారి ఎంత తీవ్రంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు అండ్ ఎలాంటి విజయాలు నమోదు చేశారు. సో ఇది ఒక క్వాలిటీ. అండ్ ఇంకోటి, ఉద్యమాల నేపథ్యం ఆయనకు ఉండడంతో ఆ నేపథ్యం వల్లనే మమతా బెనర్జీని ఎదుర్కొని నిలబడి ఆయన ఎన్ని కేసులు పెట్టినా సరే, ఆయనకు 2026 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో 25 క్రిమినల్ కేసులు ఆయన మీద ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్లో పొందుపరిచారు. అంటే అర్థం చేసుకోండి ఎన్ని కేసులు ఆయన మీద పెట్టారు అనేది. టీఎంసీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమంగా అనేక కేసులు ఆయన మీద బనాయించారు. ఈవెన్ శారదా చిట్ ఫండ్ కేసులో కూడా ఈయనని పెట్టే ప్రయత్నం చేశారు. ఇవన్నీ జరిగినాయి. బట్ సువేందు అధికారి ఎక్కడా వెరవలేదు, భయపడలేదు. ఆయనకు అనుచరులుగా ఉన్నవాళ్ళు, నిన్న చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఆయన పిఏని చంపారు కదా, ఆయన ఒక్కడే కాదు, ఈయనకు అనుయాయులుగా ఉన్నటువంటి కనీసం 2-3 ఇదివరకు చంపేశారట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి డీటెయిల్స్ చూస్తే. సో రకరకాలుగా చెప్పాలంటే మొత్తానికి సువేందు అధికారి నిలబడి ఈ ఎన్నికల్లో విజయం సాధించగలిగారు. సరే, ఆయన 2000 తర్వాత ఆయన అసెంబ్లీకి ఎప్పుడు వచ్చారు? 2009లో 2014లో లోక్సభకు ఎన్నికైనటువంటి వ్యక్తి 2016లో రెండోసారి మమతా బెనర్జీ ప్రభుత్వం ఏర్పడింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి. నందిగ్రామ్ నియోజకవర్గం మనకు జాగ్రఫీ మనకు తెలవాలి. నందిగ్రామ్ ఎక్కడ ఉంటుంది అని అంటే సౌత్లో ఉంటుంది. నిజానికి హుగ్లీ నదికి ఆనుకొని ఉన్నటువంటి భూభాగము మీరు మన మ్యాప్లో చూస్తే కనబడుతుంది. సో నందిగ్రామ్ అనే దానికి చాలా దగ్గరలోనే ఈవెన్ డైమండ్ హార్బర్ కూడా ఉంటుంది. డైమండ్ హార్బర్ నియోజకవర్గం లోక్సభ పరిధిలోనే ఉన్నటువంటి భూభాగాలు, లోక్సభ పరిధిలో డైమండ్ హార్బర్ అనేది ఉంటుంది. సో డైమండ్ హార్బర్ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ఎవరిది అని అంటే అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం అది. డైమండ్ హార్బర్ పరిధిలోనే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈ చాలా చాలా ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం మనం నెలకొని చూసారా, ఫాల్టా నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడు దానికి ఎలక్షన్ మళ్ళీ రీపోల్ జరగబోతుంది 21వ తేదీన ఫాల్టాలో. సో అది డైమండ్ హార్బర్ కిందకే వస్తుంది. డైమండ్ హార్బర్కి ఇది ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతమే ఈ నందిగ్రామ్. సో అంటే పూర్తి ఘర్షణ వాతావరణంలో ఉండేటువంటి ఏరియా. అండ్ నందిగ్రామ్ నుంచి 2016లో ఆయన ఎన్నికయ్యారు. 2016లో ఎన్నికైన తర్వాత ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కూడా సువేందు అధికారి మమతా బెనర్జీ ప్రభుత్వంలో పనిచేశారు. ఆ తర్వాత 2020 డిసెంబర్ నెలలో అమిత్ షా సారథ్యంలో, అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన సువేందు అధికారి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. 2020లో ఆయన బీజేపీలో చేరారు. ఎందుకు చేరారు అంటే అభిషేక్ బెనర్జీకి, మమతా బెనర్జీ తర్వాత వారసుడైనటువంటి అభిషేక్ బెనర్జీని ప్రమోట్ చేస్తున్నటువంటి విధానం నేపథ్యంలో అభిషేక్ బెనర్జీ కొంత ఆయన్నే ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే సువేందు అధికారి పక్కకు జరిగారు. సో ఆయన బీజేపీలోకి వచ్చారు 2020లో. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నటువంటి టైంలో మమతా బెనర్జీ ఆయన పైన ఛాలెంజ్ చేసి అసలు సువేందు అధికారికి ఏమాత్రం పట్టు లేదు, ఇది మమతా దీదీ వల్ల వచ్చినటువంటి ప్రభావం మాత్రమే అని ఆమె ఛాలెంజ్ చేసి నన్ను మోసం చేసి వచ్చినటువంటి వ్యక్తి పైన నేను పోటీ చేసి ఆయన ఓడగొడతాను అని చెప్పి నందిగ్రామ్కి వచ్చి పోటీ చేశారు. కానీ మమతా బెనర్జీ విజయం సాధించలేకపోయారు. అండ్ అక్కడ 2021లో సువేందు అధికారే విజయం సాధించారు. 2021 నుంచి 2026 వరకు కూడా ఆయన బీజేపీ ఎల్పీ లీడర్గా పనిచేశారు, లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఆయన పనిచేశారు. అండ్ ఆ తర్వాత 2026 ఎలక్షన్స్లో మనకు తెలిసిందే నందిగ్రామ్లో ఆయన గెలిచారు. అండ్ ఆయన ఈసారి మమతా దీదీని ఛాలెంజ్ చేశాడు. మమతా బెనర్జీ పట్టున్నటువంటి ఆమెకు కీలకమైనటువంటి నియోజకవర్గం భవానీపూర్లోకి వెళ్ళి ఆయన పోటీ చేసి భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించారు. సో ఇప్పుడు నందిగ్రామ్లో, భవానీపూర్లో రెండిట్లలో ఆయనని ఓడించినటువంటి వ్యక్తి సువేందు అధికారి. సో ఎలక్షన్స్ పరంగా ఆయన స్ట్రాటజీ పరంగా కావచ్చు,
ఆర్గనైజేషన్ పరంగా కావచ్చు, ఉద్యమాల పరంగా కావచ్చు, అన్ని రకాలుగా అలైన్ అయినటువంటి వ్యక్తి అండ్ బీజేపీ పోరాటాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళగలిగినటువంటి వ్యక్తి. ఇవి కాక మమతా గూండాలు లేదా మమతా దీదీకి సంబంధించినటువంటి ఆ గూండాల సంస్కృతి ఏంటో, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి సువేందు అధికారి. అందుకే ఈయన్ని ముఖ్యమంత్రిగా చేశారనేది మనకు అనిపిస్తున్నటువంటి విషయం. ఇందులో మొత్తంగా చూస్తే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇంకా ఈ ఎలక్షన్స్ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ తీసుకున్నటువంటి ఈ చర్యల ఫలితం ఏంటి అని అంటే, సువేందు అధికారి ముందున్న టార్గెట్ ఏంటి అని అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మొదటి టార్గెట్. రెండో టార్గెట్ ఏంటంటే అక్రమంగా వలస వచ్చిన వాళ్ళని, అక్రమంగా ఇక్కడికి చొరబడ్డటువంటి వాళ్ళందరినీ బయటకు పంపించడం, దానికి సంబంధించిన అంశం. మూడోది సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తున్నారో వాటన్నిటినీ కూడా తుదముట్టించడం. ఇక నాలుగో యాక్టివిటీ ఏంటంటే పరిశ్రమలను తీసుకురావడము లేదా డెవలప్మెంటల్ యాక్టివిటీ, వికాస్ దిశగా వెస్ట్ బెంగాల్ని నడిపించడం. ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి సువేందు అధికారి ఎంత మేర పనిచేస్తారో, ఎంత ఫాస్ట్గా ఆ ఫలితాలని రాబట్టగలుగుతారో, లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఆల్ ద బెస్ట్ టు సువేందు అధికారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.